ఏపీలో నైరుతి రుతుపవనాల కదలికలో స్వల్ప విరామం చోటు చేసుకుంది. జూలై 6 వరకు ఏపీలో ఉష్ణోగ్రతలు పెరగనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. పలు ప్రాంతాల్లో 4 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు కానున్నాయి. ఇవాళ అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది వాతావరణ శాఖ. నైరుతి రుతుపవనాలు ఏపీలో స్వల్ప విరామం తీసుకున్నాయి. జూలై 6 వరకు ఉష్ణోగ్రతలు పెరగనున్నట్లు చెప్పిన వాతావరణ శాఖ 4 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు పలు ప్రాంతాల్లో అధికంగా నమోదు కానున్నాయని వెల్లడించింది. బాపట్ల 35.8, మచిలీపట్నం 35.6, తూని 35.5, విశాఖ ఎయిర్పోర్ట్లలో 34.8 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇవాళ కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ ఆకాశం మేఘావృతమై తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో తీరం వెంబడి గాలులు వీస్తున్నాయని అధికారులు తెలిపారు. రాజస్థాన్, హర్యానా, పంజాబ్ రాష్ట్రాలలో నైరుతి రుతుపవనాలు విస్తరించినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. వారం రోజుల ముందుగానే దేశం మొత్తం నైరుతి రుతుపవనాలు విస్తరించినట్లు వాతావరణ అధికారులు వెల్లడించారు. మరో 4-5 రోజుల పాటు వాయువ్య, తూర్పు, ఈశాన్య భారతంలో నైరుతి రుతుపవనాలు కదులుతాయని వాతావరణ శాఖ పేర్కొంది.